తనని ప్రేమతో చూసిన ఆ కళ్ళు తనని కాటికి దారితీస్తాయని అతను కనుగొనలేదు. తనతో 7 అడుగులు నడవాలనుకున్నాడు. కానీ ఒక గంటలోపే 400 అడుగుల లోయలో పడి మృతి చెందాడు. అసలు ఇక్కడ ఏం జరిగింది? 26 year old కేతన్ అగర్వాల్ వాళ్ళ ఫ్యామిలీ ఓన్ చేసే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా పనిచేశాడు. ఈ కేతన్ అగర్వాల్ యాక్చువల్లీ పూణేకి చెందినవాడు. తనకి ఫిబ్రవరిలో సియా గోయల్ అనే 20 ఏళ్ల అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. కానీ ఈ కథలోకి చేతన్ చౌదరి అనే థర్డ్ పర్సన్ వచ్చాడు. సియా గోయల్ కి చేతన్ చౌదరితో 1 year నుంచి రిలేషన్షిప్ ఉంది. ఈ రీజన్ పెట్టుకొని సియా గోయల్ అండ్ చేతన్ చౌదరి కేతన్ అగర్వాల్ ని ఫినిష్ చేయాలని చూశారు. ఒక 6 నెలల్లో వీరిద్దరి మధ్యలో 2003 ఫోన్ కాల్స్, 238 గంటల కమ్యూనికేషన్ జరిగింది. 16th June నాడు సియా గోయల్ కేతన్ అగర్వాల్ ని లోహగఢ్ ఫార్ట్ కి తీసుకెళ్లింది. అప్పుడు సియా గోయల్ టైం చూసుకొని కేతన్ అగర్వాల్ ని లోయలోకి తోసేసింది. దానికి కవరప్ గా తను పాము వచ్చింది కాబట్టి తోసేసా అని నమ్మించింది. పాపం కేతన్ అగర్వాల్ నమ్మి మోసపోయాడు. మళ్ళీ 2 daysకి 18th June రోజు తన బర్త్డే పార్టీ కోసం సేమ్ అదే లొకేషన్కి వెళ్ళారు. ఈసారి మళ్ళీ అతను తోయడానికి ప్రయత్నించారు. ఈసారి మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు. కేతన్ అగర్వాల్ చనిపోయారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం సియా గోయల్తో పాటు చేతన్ చౌదరి కూడా లోహగఢ్ ఫోర్ట్ దగ్గరే ఉండి ఈ మర్డర్లో తనకు అసిస్ట్ చేశాడు. ఈ కేసులో ట్రూత్స్ ఎంత, విక్టిమ్స్ అండ్ అక్యూస్ ఎవరో డిసైడ్ చేసేది కోర్టు మాత్రమే, మీడియా ట్రయల్ మాత్రం కాదు. సో గైస్, లెట్స్ హ్యావ్ పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద ట్రూత్ టు రివీల్ ఇట్ సెల్ఫ్.